కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. జిగ్రా ఫ్లాప్ తర్వాత అలియా భట్ నుండి మరొక సినిమా రాలేదు. చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్న షూటింగ్ దశలోనే ఉండడంతో తాను ఊహించిన గ్యాప్ తీసేసుకుంది. అలాగే తెలుగులోనూ ఎప్పటి నుంచో మరొక సినిమా చేయబోతుందంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కటి ఫైనల్ కాలేదు. RRR తర్వాత తెలుగు తెరపై కనిపించని సీత మళ్ళీ ప్రత్యక్షం అవునుందా? ఆలియా భట్ పేరుకు స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయింది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక పెళ్ళయ్యాక సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చేస్తున్న ఆలియా లాస్ట్ ఫిలిం జిగ్రా బాక్స్ ఆఫీస్ దగ్గర తేడా కొట్టింది. ఈ లెక్క సరిచేయడానికి నెక్స్ట్ హై యాక్షన్ మూవీస్ సిద్ధం చేస్తోంది. యష్ రాజా ఫిలిం స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఆల్ఫా గత ఏడాదే రావాల్సి ఉంది. కానీ వార్ 2 రిజల్ట్ చూపిన యష్ రాజా ఫిలిమ్స్ ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజెంట్ ఈ సినిమా చివరి దశకు చేరుకుందని సమాచారం. ఆల్ఫానే కాదు, సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సెట్స్ పై ఉంది. రణబీర్, వికీ కౌశల్, ఆలియా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది మార్చిలో రావాల్సిన ఈ మూవీలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించాలట. జూన్ నాటికి షూట్ పూర్తి చేయనున్నారు. అత్యంత పకడ్బందీగా ఒక్క సీన్ కాదు కదా, ఒక్క పీక్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు భన్సాలి. భారీ VFX వర్క్స్ ఉన్న కారణంగా చాలా టైం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది సినిమా రానట్లే అంటోంది బీటౌన్ మీడియా. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు బోలెడ్ టైం పట్టేస్తుండడంతో ఇవే జోనర్ బోర్ కొట్టిన ఆలియా నెక్స్ట్ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సిద్ధం చేస్తోంది. దృశ్యం 2 ఫేమ్ అభిషేక్ పాఠక్ తో హౌస్ వైఫ్ అనే మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్ కుమార్ రావుని హీరోగా కన్సిడర్ చేస్తున్నారని బీటౌన్ లో వినిపిస్తున్న మాట. ఇక RRR తర్వాత టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చేసింది సీత. నాగస్విన్ తో ఓ మూవీ చేయబోతుందని రూమర్స్ రాగా అవి గాసిప్స్ వరకే పరిమితమయ్యాయి. కానీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. తారక్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లో కీ రోల్ చేయబోతుందట ఆలియా. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం. RRR లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న తారక్ అండ్ ఆలియా ఇది కన్ఫర్మ్ అయితే ఎంతసేపు కనిపిస్తారో చూడాలి. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో ఒకలా, బాలీవుడ్ లో మరొకలా బిహేవ్ చేస్తోందా? ఇక్కడ స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్న సీతా మహాలక్ష్మి అక్కడ గ్లామర్ రోల్స్ నుండి బయట పడలేకపోతుందా? మరొకసారి తెలుగు ఆడియన్స్ ని హట్ చేస్తుందా? టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ సెపరేట్ పాత్ ఏర్పాటు చేసుకుంటున్న మృణాల్ ఠాకూర్ ను మరో మధుబాల, మరో స్మితా పాటిల్ అంటూ దర్శకులు పొగిడేశారు. కానీ ఈ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోలేదు మేడం. తాను హోమ్లీ హీరోయిన్ కాదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. టాలీవుడ్ లో ఒకలా, బాలీవుడ్ లో మరోలా కనిపిస్తూ తనలోని డ్యూయల్ షేడ్స్ చూపించేస్తోంది ఈ సీతా మహాలక్ష్మి. సీతారామంతో సీతా మహాలక్ష్మిగా మృణాల్ ను ఓన్ చేసేసుకున్నారు. అదే టైంలో బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ అండ్ లిప్ కిస్ సీన్లతో టాలీవుడ్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత హాయ్ నాన్నతో కవర్ చేసేసింది. తాజాగా డేకాయిట్ లో సరస్వతి జూలియట్ గా మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఫిదా చేసింది. దీంతో టీమ్ ఏంటి, స్టార్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆమెను ప్రశంసలతో ముంచేశారు. తెలుగు ఇండస్ట్రీలో సాంప్రదాయం రోల్ చేస్తున్న మృణాల్ బాలీవుడ్ వెళ్లేసరికి శుద్ధపూసని రోల్స్ చేస్తూ ఇక్కడి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఆమె నెక్స్ట్ బాలీవుడ్ ఫిల్మ్ హే జవానితో ఇష్క్ హూనా హైలో గ్లామర్ లుక్స్ లో కనిపిస్తోంది మృణాల్. నార్త్ బెల్ట్ కు తగ్గట్టుగా స్కిన్ షో చేస్తోంది. పూజా హెగ్దేతో పోటీ పడుతోంది. మరింత హోయలో లిక్కిస్తోంది. వరుణ్ ధవన్ తో కలిసి రొమాన్స్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో నెటిట్లో ట్రోల్స్ కు పని కల్పించిన మృణాల్ నెక్స్ట్ ఏ టాలీవుడ్ సినిమాతో ఇక్కడి ఆడియన్స్ కూల్ చేస్తుందో చూడాలి. వన్స్ థియేటర్ లోకి ఓ సినిమా వచ్చాక ప్రమోషన్స్ హడావిడి తగ్గి సక్సెస్ మీట్స్, థ్యాంక్స్ మీట్స్ తో సరిపెట్టేస్తూ ఉంటారు స్టార్లు. కానీ ఈ ట్రెండ్ మార్చేస్తున్నారు నేటి యంగ్ హీరోస్. ప్రేక్షకుణ్ణి థియేటర్స్ కి రప్పించేందుకు మరింత స్ట్రాటజిక్ మూవ్స్ ని ఫాలో అవుతున్నారు. స్టార్స్ సపోర్ట్ తో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తున్నారు. సినిమాకు ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థ్యాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మోస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్ కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది. తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్ బైకర్ కు కూడా రిలీజ్ కి ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్.
సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా కొన్ని హైలైట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడవిశేష్ డెకాయిట్ రిలీజ్ కి ముందు పీక్స్ లో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలిద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా విడుదలయ్యాక ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తూ ఆడియన్స్ ను థియేటర్స్ కి పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సినిమాలపై సెన్సార్ పగబట్టిందా? సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందా అంటే అవును అంటోంది కన్నడ ఇండస్ట్రీ. జననాయకన్ మాత్రమే కాదు, కేడి ద డెవిల్ మూవీ విషయంలోనూ సెంట్రల్ సెన్సార్ బోర్డు నుంచి ఇష్యూస్ ఫేస్ చేస్తోంది ప్రొడక్షన్ హౌస్. డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుండి మూవీ ప్రొడక్షన్ లో కడుగుపెట్టి సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్నామని సంబరపడిపోయింది కన్నడ ప్రొడక్షన్స్ సంస్థ కేవీఎన్. కానీ ఆ సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసరికి సంస్థకు వరుస తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సెన్సార్ ఇష్యూస్ ప్రొడక్షన్ హౌస్ అధినేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొన్న జననాయకన్, ఇప్పుడు కేడీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయకన్ పై భారీగా ఖర్చు పెట్టింది కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా లాస్ట్ మినిట్లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయింది. సుప్రీంకోర్టులో కూడా తేరలేదు. ప్రెజెంట్ సెన్సార్ రివైజింగ్ కమిటీ పరిశీలిస్తోంది. అంతలో మూవీ లీక్ అయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక కేడీపై హోప్స్ పెట్టుకుంటే ఆ మూవీ కూడా సెన్సార్ ఇష్యూస్ కి గురవుతోంది. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి కీ రోల్స్ చేసిన కేడీ ద డెవిల్ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ లాక్ అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కేవీఎన్ మరో ఫిల్మ్ టాక్సిక్ వాయిదా పడ్డంతో సడన్లీ రేస్లోకొచ్చింది. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైంది. చివరకు పాటను యూట్యూబ్ నుండి తొలగించింది మూవీ టీం. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న టైంలో సెన్సార్ బోర్డు నుండి సమస్యలు ఎదుర్కొంటోంది కేడీ మూవీ. ఇందులో వైలెన్స్ ఎక్కువ ఉందని ప్రాంతీయ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు స్పెషల్ సాంగ్లోని కొన్ని పదాలను మార్చాలని సజెస్ట్ చేసింది. కానీ సెంట్రల్ సెన్సార్ బోర్డు మాత్రం మూవీ టీంని కన్సిడర్ చేయకుండా రివైజింగ్ కమిటీకి పంపింది. దీనిపై ప్రేమ్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సినిమాపై పొలిటికల్ అటాక్ జరుగుతుందని కమెంట్ చేశారు. అలాగే కన్నడిగులు సైతం కేవీఎన్ సినిమాలను సెంట్రల్ బోర్డు టార్గెట్ చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ఇష్యూ మధ్య కేడీ కూడా అనుకున్న టైంకి వస్తుందా రాదా అనే డౌట్ కలుగుతోంది. కోలీవుడ్ డైనమిక్ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ టాలీవుడ్ హీరో బన్నీపై ఫోకస్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ స్టార్ హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ ని కొల్లగొట్టాడు. మరి కార్తీక్ సుబ్బరాజ్ సంగతి ఏంటి? గత ఏడాది దర్శకుడిగా, రచయితగా ఫెయిల్ అయిన ఆయన ఈ ఏడాది ప్రొడ్యూసర్ గా మారి చేతులు కాల్చుకుంటున్నాడా? కాలీవుడ్ లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్స్ అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్. కానీ గత ఏడాది ఈ అంచనాలు తారుమారు చేసిన డైరెక్టర్స్ లోకి అండ్ కార్తీక్ సుబ్బరాజ్. లోకి కూలీ సంగతి పక్కన పెడితే గత ఏడాది 2 రకాలుగా ఫెయిల్యూర్ టేస్ట్ చేశాడు కార్తీక్. రెట్రోతో దర్శకుడిగానే కాదు, గేమ్ చేంజర్ రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. రాణాతో కలిసి నిర్మించిన నీలిరా ఈ నెలలో విడుదలైంది. ఆ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్తో కలిసి 29 అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెట్రోలో కీ రోల్ చేసిన విధు, ప్రీతి ఆస్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్నకుమార్ దర్శకుడు. ఇక కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే స్టార్ హీరోస్ అతన్ని లైట్ తీసుకోవడంతో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నాడు. దానికోసం కథ ప్రిపేర్ చేసుకున్నాడు. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఈ ఇండిపెండెంట్ మూవీపై నో అప్డేట్. సినిమా చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద హిట్ కాంబో అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ చాలా గ్యాప్ తర్వాత రీయూనియన్ అయిన సినిమా భూత్ బంగ్లా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది టీమ్. తాజాగా ఓ సుందరి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. వామికా గబ్బి, టబు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ హారర్ కామెడీ ఈ శుక్రవారం నుండే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సూర్య అప్కమింగ్ సినిమా కరుప్పు, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆర్జే బాలాజీ దర్శకుడు. మే 14న థియేటర్స్ లో సందడి చేపుతున్న ఈ సినిమా నుండి 3rd సింగిల్ రిలీజ్ అయింది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇండస్ట్రీ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.